వినాయక చవితి పర్వదినంగా ప్రజలు మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను ఏర్పాటు చేసుకుని పర్యావరణాన్ని పరిరక్షించాలని అర్బన్ సీఐ లింగప్ప, బద్వేల్ మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డిలు పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం బద్వేల్ పట్టణంలోని మైదుకూరు రోడ్డు అన్నా క్యాంటీన్ వద్ద వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమల్ని బొమ్మల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా బద్వేల్ పట్టణ ప్రజలకు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బద్వేల్ సీఐ లింగప్ప, మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డిలు హాజరై పట్టణ ప్రజలకు మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మట్టితో తయారు చేసిన ప్రతిమల్ని పూజించి ప్లాస్టిక్ నియంత్రించాలని, దీంతో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేసిన వారవుతారన్నారు. అలాగే పురవీధుల్లో ఆయా ఉత్సవాల కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల వద్ద ఉత్సవాల కమిటీ వారు తగు జాగ్రత్త పాటించి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకోవాలన్నారు. ముఖ్యంగా ఎలక్ట్రీషియన్కు సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో బొమ్మల ఫౌండేషన్ సభ్యులు ప్రజలు పాల్గొన్నారు. నమస్కారం. మనం గతంలో ఆర్డీఓ గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి చాలామంది ఈరోజు మట్టి బొమ్మలను పంపిణీ చేసి పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటునిస్తారు. మరి అందులో భాగంగా ఇక్కడ ఉమనా ఫౌండేషన్స్ వారు ఒక 1000 మట్టి బొమ్మలు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. మరి ఇలాంటి వాళ్ళందరూ కూడా పర్యావరణానికి కాలుష్య నియంత్రణకు తోడ్పాటునిస్తున్న అందరికీ కూడా మనము బద్వేల్ పురపాలక సంఘం తరఫున అభినందించదగ్గ విషయం. అందుకు గాను ఈ సదరు కార్యక్రమానికి మన సిఐ లింగప్ప సార్ కూడా రావడం జరిగింది. మరి వారికి కూడా మన ఉమనా ఫౌండేషన్ తరఫున వీళ్ళందరికీ కూడా మనము ఎవరైతే దీంట్లో పార్టిసిపేట్ చేసిన మీడియా సిబ్బంది, వాలంటీర్లు, స్వచ్ఛంద సేవా సంస్థలు అందరూ కూడా ఈ పంపిణీ కార్యక్రమంలో అటెండ్ అయినందుకు ధన్యవాదాలు. తర్వాత ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో ముందుకు తీసుకుపోవాలా. మనం విగ్రహాలు పెట్టేటప్పుడు కూడా ప్లాస్టిక్ నియంత్రించమన్నాం. ఇది ఒక భాగం. విగ్రహాలు పెట్టేటప్పుడు ప్లాస్టిక్ నియంత్రణ కూడా చాలా చేయాల్సిన అవసరం ఉంది. ప్రసాదాలు పెట్టేటప్పుడు అయితేనేమి, భోజనాలు పెట్టేటప్పుడు అయితేనేమి, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ స్పూన్లు, ప్లాస్టిక్ కప్పులు ప్రసాదాలకు ఇట్లాంటివన్నీ కూడా వాడకుండా ప్రత్యామ్నాయంగా గవర్నమెంట్ సూచించిన ప్రకారము ప్లాస్టిక్ నియంత్రిస్తే ఇంకా బాగుంటుందని మరి బద్వేల్ ప్రజలకు మరీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ. ఈ దినము బొమ్మల ఫౌండేషన్ వాళ్ళు బద్వేల్ టౌన్ నందు మన మట్టి బొమ్మలను 1000 బొమ్మలను ప్రజలకి స్పాన్సర్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఎంతో మంచి కార్యక్రమం. ఎందుకంటే పర్యావరణ దినాన్ని మనం పురస్కరించుకొని ఎప్పుడు ప్లాస్టిక్ లేకుండా మట్టి విగ్రహాల ద్వారా పర్యావరణం బాగుంటుందనే ఉద్దేశంతో మన కమిషనర్ గారు కూడా ఇప్పుడు తెలియపరచడం జరిగింది. అదేవిధంగా పోలీసు వారి యొక్క సూచనలు ఏమంటే, ఎక్కడైతే టౌన్ నందు విగ్రహాలు పెట్టినారో అక్కడ ప్రజలకి ఆటంకం లేకుండా రోడ్లకి ఇరువైపులా రోడ్డు బ్లాక్ చేయడం ఇట్లా కాకుండా పెట్టిన చోట ప్రజలకి అసౌకర్యం లేకుండా ప్రతి చోట పెట్టుకొని అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఈ పండుగని ఉత్సవాలను జరుపుకోవాలని కోరుచున్నాము. అదేవిధంగా ప్రతి విగ్రహం దగ్గర ఎక్కడైతే ఉంటుందో ఆ కమిటీ మెంబర్స్ కూడా ప్రతి చోట ఒక సీసీ కెమెరా అనేది ఏర్పాటు చేసుకోవాలనేది మేము తెలియపరచడం జరిగింది. అదేవిధంగా పత్రికా విలేకరుల సమక్షంలో కూడా ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాము. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటుంది. అదేవిధంగా ఎలక్ట్రీషియన్కి సంబంధించి కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్తో కనెక్షన్ తీసుకొని ఈ యొక్క షార్ట్ సర్క్యూట్ నుంచి కూడా మనము కాపాడుకుంటూ వచ్చిన భక్తులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసుకోవాలని బద్వేల్ పోలీసు వారి తరఫున, మా జిల్లా ఎస్పీ గారి తరఫున ప్రజలందరికీ తెలియపరుస్తున్నాం.